సాధారణ వడ్డీ పరిచయం సింపుల్ ఇంట్రెస్ట్. సాధారణ వడ్డీ అంటే ఏమిటి అనేది చూద్దాం పదండి. మనం డబ్బును అప్పుగా తీసుకున్నప్పుడు దానిపై వడ్డీ చెల్లించాలని మరియు బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేసినప్పుడు బ్యాంకు మనకు వడ్డీని చెల్లిస్తుందని మనకి ఇప్పటికే తెలుసు. అసలు మరియు వడ్డీని కలిపితే మొత్తం సొమ్ము వస్తుంది అని కూడా తెలుసు. ఇప్పుడు మన బ్యాంకుకు ఎంత వడ్డీ చెల్లిస్తామో, బ్యాంకు మనకు ఎంత వడ్డీ చెల్లిస్తుందో ఎలా తెలుసుకోవాలి? వివిధ బ్యాంకులు వివిధ సమయాల్లో మీ నుండి వివిధ వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. సాధారణంగా ఆ వడ్డీ అసలుపై రేటుగా నిర్వచించబడుతుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటి? దీని అర్థం మీరు తీసుకునే ప్రతి 100 రూపాయలకు ఇంత మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాలని బ్యాంకు చెబుతుంది. మనకు తెలుసు, శాతం అంటే ప్రతి 100కు అని అర్థం. వడ్డీ శాతంలో వేసినట్లయితే దానర్థం దీనిని ప్రతి 100 రూపాయలపై వసూలు చేస్తారు. దీనిని వడ్డీ యొక్క రేటు లేదా వడ్డీ రేటు అంటారు. అందువల్ల బ్యాంకు వడ్డీ రేటును నిర్వచిస్తుంది. మీరు అప్పు తీసుకున్నప్పుడల్లా ఈ వడ్డీ రేటుతో మీరు ఆ వడ్డీని బ్యాంకుకు చెల్లిస్తారు. మీరు డిపాజిట్ చేసినట్లయితే బ్యాంకు ఆ వడ్డీ రేటుకు మీకు డబ్బు చెల్లిస్తుంది. అయితే ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు 5% వడ్డీ రేటుతో 1000 రూపాయల అప్పు తీసుకున్నారనుకోండి. మీరు వడ్డీని ఎలా లెక్కిస్తారు? ఇది ఖచ్చితంగా శాతాన్ని కనుగొనడం లాంటిది. శాతాన్ని ఎలా లెక్కించాలో మనకు తెలుసు. ఇది 1000కి 5% లెక్కించడం లాంటిది. 1000కి 5% లెక్కించడం అంటే 1000 ఇంటూ 5/100. లవం మరియు హారం నుండి ప్రతి దాని నుండి 2 సున్నాలను కట్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర 10 ఇంటూ 5 మిగులుతుంది. 10 ఇంటూ 5 అంటే 50 అవుతుంది. కాబట్టి వడ్డీ 50 అవుతుంది. దీని అర్థం 5% వడ్డీ రేటుతో 1000 రూపాయలు అప్పు తీసుకుంటే మీరు 50 రూపాయలు వడ్డీ చెల్లించాలి. ఇది చాలా సులభం. అచ్చంగా శాతాన్ని కనుగొనడం వంటిది. ఇప్పుడు నేను వడ్డీ అనేది అసలుపై శాతంగా నిర్వచించబడిందని చెప్పినప్పుడు అది సంవత్సరానికి శాతంగా నిర్వచించబడుతుంది. అంటే మీరు డబ్బును ఎన్ని సంవత్సరాలు ఉపయోగించుకోబోతున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ ఉదాహరణలో మీరు ఈ డబ్బును 1 సంవత్సరానికి 5% చొప్పున 1000 రూపాయలు ఉపయోగిస్తే అప్పుడు వడ్డీ 50 రూపాయలు. సరేనా? ఎందుకంటే ఈ వడ్డీ రేటు సంవత్సరానికి ఉన్నందున మీరు 50 రూపాయలు చెల్లిస్తారు మరియు మీ మొత్తం సొమ్ము 1050. అయితే 2 సంవత్సరాలకు అప్పు చేస్తే ఎలా ఉంటుంది? ఈ వడ్డీ సంవత్సరానికి. అందువల్ల మొదటి సంవత్సరం మీరు 50 రూపాయలు వడ్డీ చెల్లించాలి మరియు 2వ సంవత్సరం మీరు మళ్ళీ 50 రూపాయలు చెల్లించాలి. అంటే మొత్తం వడ్డీ 100 రూపాయలు మరియు మొత్తం సొమ్ము 1100 రూపాయలు. ఇప్పుడు 3 సంవత్సరాలకు అప్పు చేస్తే దానికి మరో 50 కలుపుకోవాలి. అందువల్ల 3 సంవత్సరాలకు మొత్తం వడ్డీ 150 రూపాయలు అవుతుంది మరియు మొత్తం సొమ్ము 1000 ప్లస్ 150 అంటే 1150. ఈ రకమైన గణన కోసం మనం 1000 రూపాయలకు 5% వడ్డీ రేటును లెక్కించాము. ఇదే విధంగా వడ్డీ రేటుని మనం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలకు లెక్కించవచ్చు. ఈ రకమైన గణనను సాధారణ వడ్డీ అంటారు. ఇప్పటివరకు మనం సాధారణ వడ్డీ గురించి తెలుసుకున్నాం. మీరు సాధారణ వడ్డీ యొక్క అన్ని వడ్డీ విలువలను పరిశీలిస్తే మీకేం తెలిసింది? వడ్డీ ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది? మొదటిది, ఇది ఖచ్చితంగా అసలుపై ఆధారపడి ఉంటుంది. మీరు అసలుగా 1000కి బదులు 2000 తీసుకున్నట్లయితే వడ్డీ కూడా భిన్నంగా ఉంటుంది. సరేనా? సాధారణ వడ్డీ అసలుపై ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా వడ్డీ రేటుపై కూడా ఆధారపడి ఉంటుంది. మన ఉదాహరణలో వడ్డీ రేటు 5%.
ఒకవేళ అది 10% అయితే మరియు అది 20% అయితే వడ్డీ కూడా ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. దీని అర్థం సాధారణ వడ్డీ కూడా వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. ఇది కాల వ్యవధిపై కూడా ఆధారపడి ఉంటుందని మీరు చూడవచ్చు. ఎందుకంటే సమయం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఉన్నప్పుడు వడ్డీ మారుతూ ఉంటుంది. సాధారణ వడ్డీ అసలు, వడ్డీ రేటు మరియు కాల వ్యవధిపై ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకున్నాము. సాధారణ వడ్డీని కనుగొనడానికి ఏదైనా సూత్రం ఉందా? ఉంది. ఇది సూత్రం. సాధారణ వడ్డీ = అసలు ఇంటూ వడ్డీ రేటు ఇంటూ కాలము బై 100. దీన్ని మీరు సంక్షిప్తంగా ఇలా రాయవచ్చు. SI = PRT బై 100. P అనేది అసలు, R అనేది వడ్డీ రేటు మరియు T అనేది కాల వ్యవధి. ఈ సూత్రం మన ఉదాహరణకి పనిచేస్తుందో లేదో చూద్దామా? ఇక్కడ చివరి పంక్తిని పరిశీలిద్దాం. 3 ఏళ్ల వడ్డీ 150. ఇది మనకు ముందే తెలుసు. అయితే ఈ సూత్రాన్ని వాడి చూద్దాం. మనం P ఇంటూ R ఇంటూ T చేయాలి. అయితే మనకు P అనగా 1000 ఇంటూ R అనగా 5 ఇంటూ 3. ఎందుకంటే మనం దీన్ని 3 సంవత్సరాల కోసం చేస్తున్నాము. బై 100. సున్నాలను కట్ చేయండి. అప్పుడు మనకు 10 ఇంటూ 5 ఇంటూ 3 వస్తుంది. 5 ఇంటూ 3 15 అవుతుంది. మరియు 15 ఇంటూ 10 150 అవుతుంది. సమాధానం 150. ఇది ఇంతకు ముందు కనుగొన్న వడ్డీకి సమానం. అయితే ఈ సూత్రం బాగా పనిచేస్తుంది అని మనకి తెలిసింది. అయితే ఇది సాధారణ వడ్డీ యొక్క అన్ని ప్రశ్నలను పరిష్కరించడానికి ఉపయోగించే సూత్రం.